ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ కదా ఈరోజు? ఓకే, చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. సో అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి, ఇవి అవసరం లేదు, డౌన్కి వెళ్ళండి, తర్వాత డిస్కస్ ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళండి. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ కాన్సెప్ట్. ఇది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ లో P2P అంటారు. P2P అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. Account payable is nothing but managing and monitoring all types of vendor account data. అంటే మీనింగ్ ఏంటి? వెండర్ కి సంబంధం, ఫర్ ఎగ్జాంపుల్ వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సో ఈ వెండర్స్ కి సంబంధించినటువంటి కంపెనీస్ కి రా మెటీరియల్ సప్లై చేస్తారు. కంపెనీస్ కి వెండర్స్ రా మెటీరియల్ సప్లై చేస్తారు. సో ఈ వెండర్స్ కి అలాగే కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్ లో రికార్డ్ అవుతాయి అన్నమాట. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. కంపెనీకి అలాగే వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. మీ కంపెనీకి అవసరమైన రా మెటీరియల్ అంతా వెండర్ సప్లై చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్స్, మీ కంపెనీకి ఏమైనా సర్వీస్ కావాలి, మిషనరీ రిపేర్ చేసేవాళ్ళు, లేదంటే ఎనీ టైప్స్ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ వెండర్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. వెండర్స్ కి సంబంధించిన అకౌంట్ డేటాని మెయింటైన్ చేస్తాం ఇక్కడ జరిగే ప్రాసెస్ లో. సో వెండర్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్ అవుతారు. వెండర్స్ అనేవాళ్ళు సండ్రీ క్రెడిటర్స్ అవుతారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో వెండర్ అకౌంట్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనం వెండర్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్ వెండర్స్ ఎన్ని రకాలు ఉంటారు? ఎగ్జాంపుల్ 3 టైప్స్ ఉంటారు. డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ అకౌంట్ గ్రూప్, వన్ టైమ్ అకౌంట్ గ్రూప్. డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ అకౌంట్ గ్రూప్, వన్ టైమ్ అకౌంట్ గ్రూప్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో డొమెస్టిక్ వెండర్స్ ని డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ వెండర్స్ ని వన్ మినిట్ ఏంటి చూడండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైమ్ వెండర్ గ్రూప్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే ఏంటి? లోకల్ గా అంటే మన కంట్రీ వైజ్ గా ఉండే వెండర్స్ అందరినీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్, మన కంట్రీ కాకుండా వేరే కంట్రీ నుంచి కూడా మీకు రా మెటీరియల్ వస్తుంది, వాళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైమ్ వెండర్ అకౌంట్ గ్రూప్, సో వన్ టైం మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. వీళ్ళని వన్ టైమ్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు చెప్పాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే లోకల్ గా ఉన్నటువంటి వెండర్స్ ని ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాము. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వేరే కంట్రీ నుండి మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని, రా మెటీరియల్ ప్రొవైడ్ చేసే వాళ్ళని ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. వన్ టైమ్ వెండర్ గ్రూప్, ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం, వాళ్ళని వన్ టైమ్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంకా షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ అనే వాళ్ళు కూడా ఉంటారు ప్రాజెక్ట్స్ లో, బట్ ఈ 3 అనేది ఇంపార్టెంట్. సో ఈ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేద్దాం. OBD3కి వెళ్ళండి. OBD3 టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. OBD3
OBD3 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. డివి ఇవ్వండి. డివి అంటే డొమెస్టిక్ వెండార్. కింద మీనింగ్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి లాస్ట్ లో. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ పైన ప్రింటర్ తర్వాత ఒక సింబల్ అని చూడండి. ఇది డొమెస్టిక్ వెండార్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. ఐవి ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ టైప్ చేయండి. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్. ఓకే, సో ఇది ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి లాస్ట్ లో. నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం వెండార్ గ్రూప్. ఓవి ఇస్తారా? సేవ్ చేయండి. సేవ్ చేయండి. సో మనం ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేసాము? డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో మనం డొమెస్టిక్ వెండార్స్ ని యాడ్ చేస్తాం. వెండార్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో ఎవరిని యాడ్ చేస్తాము? ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వేరే కంట్రీ నుంచి ఉన్న కస్టమర్ వెండార్స్ ని కూడా యాడ్ చేస్తాం. వన్ టైం వెండార్ గ్రూప్ లో వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళని యాడ్ చేస్తాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే వెరీ గుడ్. ఇవి క్రియేట్ చేస్తాం. అర్థమైందా? 3 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ ది వెండార్స్ ఉంటారు. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో లోకల్ వెండార్స్ ని యాడ్ చేసుకుంటాము. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండార్స్ ని యాడ్ అవుతారు. వన్ టైం వెండార్ గ్రూప్ లో వన్ టైం ట్రాన్సాక్షన్స్ వాళ్ళని యాడ్ చేస్తాము. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, చూడండి. అండర్ ది డొమెస్టిక్ వెండార్ గ్రూప్ we will create the domestic vendors. Under the international vendor group we will create the international vendor. Under the one time vendor group we will create the one time vendor అని చెప్పాలి ఇంగ్లీష్ లో చెప్తే. సరే, దానిపైన డొమెస్టిక్ వెండర్ పైన డబుల్ క్లిక్ చేయండి. కింద చూడండి ఫీల్డ్ స్టేటస్ అని చూసారా? క్లిక్ చేయండి. జనరల్ డేటా కింద ఫీల్డ్ స్టేటస్ ఎక్కడ చూడండి. కిందకి రండి సార్ కొంచెం. ఆ ఫీల్డ్ స్టేటస్ లో జనరల్ డేటా ఉంది. అడ్రస్ లోకి వెళ్ళండి. క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చూడండి సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, గమనించండి. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నారు. At the time of domestic vendor creation, which field is required or which field is not required, we can control from the domestic vendor group. అంటే మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్న టైంలో ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. క్లియరా? బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. ఇంకా ఉన్నాయి చూడండి. కంపెనీ కోడ్ డేటా ఉంది, వెళ్ళండి.
అకౌంట్ మేనేజ్మెంట్కి వెళ్ళండి. చూసారా? సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉంది ఇక్కడ. మామూలుగా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్స్ ని OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది జిఎల్ గ్రూప్ ఫీల్డ్స్ OBD4 నుండి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ డొమెస్టిక్ వెండార్ ని క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేది డొమెస్టిక్ వెండార్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైందా పాయింట్ మీకు? ఎస్ సార్ నో? అర్థమైందా లేదా నాకు కన్ఫర్మ్ చేయండి ఒకసారి. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నారు మీరు, ఏ ఫీల్డ్ ఇవ్వాలి ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనము డొమెస్టిక్ వెండార్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాము. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తామని చెప్పాలి. అండర్ ది డొమెస్టిక్ వెండార్ గ్రూప్ we will create the domestic vendors. Under the international vendor group we will create the international vendor. Under the one time vendor group we will create the international one time vendor. ఓకేనా? అంటే ఏ గ్రూప్ లో ఆ గ్రూప్ సంబంధించిన వెండర్స్ ని క్రియేట్ చేస్తాం. బాక్కలండి. అలాగే ప్రతి వెండర్ గ్రూప్ కి ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది, ఆ వేరియంట్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో 3 గ్రూప్స్ క్రియేట్ చేస్తామండి. ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ చూడండి స్టెప్ 2 లో చూడండి క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. స్టెప్ 2 లో స్టెప్ 1 క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ XKN1. సో XKN1 లో మనం ఏం చేయాలి? నంబర్ రేంజ్ కావాలి. నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఎందుకు ఉపయోగపడుతుంది నంబర్ రేంజ్ అనేది? ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ వస్తుంది. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ నంబర్ జనరేట్ అవుతుంది. FBN1 లో ఇస్తాం. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే జిఎల్ కు నంబర్ ఉంటుంది, OBD4 నుంచి నెంబర్ తీసుకుంటాం. అలాగే ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి దానికి ఒక నంబర్ ఉంటుంది కదా. మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, TR జనరేట్ అవుతుంది, ఒక నంబర్ వస్తుంది. మరి ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ రేంజ్ అనేది ఇక్కడ మెసేజ్ మనం క్రియేట్ చేసుకుంటాం. XKN1 వెళ్ళండి. XKN1 ఇంటర్వెల్స్కి వెళ్ళండి. ఇంటర్వెల్స్కి వెళ్ళారు కదా. ఇక్కడ చూడండి 01, 02, 03 ఇవన్నీ ఉన్నాయి. 01, 02, 03 ఉన్నాయి. రైట్ సైడ్ EXT రిమూవ్ చేసేయండి. EXT అనేది ఏదంటే పని చేద్దాం. ఇక్కడ 02 ని చూసారా? 02 ఒకసారి సేవ్ చేయండి. 02 ఇక్కడ ఆల్రెడీ మనం మాన్యువల్ ఇవ్వాలంటే ఇక్కడ తీసుకోదు. ఎందువల్లంటే డెమో సర్వర్ కదా, వీటిలో చాలా మంది క్రియేట్ చేసేసి ఉంటారు కాబట్టి డూప్లికేట్ ఎంట్రీస్ వస్తాయి. అందువల్ల స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుందాం. నేను ఇక్కడ 02 తీసుకుంటున్నాను. 02 తీసుకునే అడ్వాంటేజ్ ఏంటి? ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ నెంబర్ తీసుకోండి. ఎగ్జాంపుల్ మనం 02 తీసుకుందాం. 02 01 అనేది 01 అనుకుందాం. 01 అనేది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇస్తున్నాను. సో మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేసే టైంలో ఇక్కడ ఒక నెంబర్ అనేది ఇక్కడ నుండి పిక్ అవుతుంది. 02 ఇంటర్నేషనల్ వెండర్కి ఇస్తున్నాను. 03 వన్ టైం వెండర్కి ఇస్తున్నాను. సో అంటే ఇక్కడ ఈ నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుందాం. 01, 02, 03 సెలెక్ట్ చేయండి. ఎవరు మ్యూట్ చేశారు నన్ను?
01, 02, 03 కిందకి వెళ్ళకండి, కింద ఏముంది 01, 02, 03 ఇవి ఉన్నాయి. ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియరా? ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? వెళ్ళండి. సో ఇది ఆల్రెడీ స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుంటున్నాం. ఇవి వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేయాలి. ఎక్కడ అసైన్ చేస్తాము? ఓబిఏఎస్. పొజిషన్కి వెళ్ళండి. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ డివి కాదు, పని చేయండి. వచ్చారా? ఇవ్వండి, వస్తున్నాయా? చూడండి, సెలెక్ట్ చేయండి. టిఏడివి, టిఏఐవి, టిఏఓవి సెలెక్ట్ చేయండి. ఇవి మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ వెండర్ గ్రూప్స్. ఓకేనా? వీటికి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. 01, 02, 03 ఇవ్వండి. 01, 02, 03 01, 00, 01, 02, 03 కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి దానికి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. స్టాండర్డ్ గా ఉన్న వాటి నంబర్స్ ని మనం ఏం చేస్తామంటే మన గ్రూప్స్ కి అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. కంప్లీటెడ్. నెక్స్ట్ ఇమేజ్ షీట్ ఓపెన్ చేయండి. స్టెప్ 3కి వెళ్ళండి. రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇవి క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో చెప్తాను మీకు నేను. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా రికన్సిలేషన్ అకౌంట్స్ ఏంటి క్రియేట్ చేయాలి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ ఇక్కడ ఉన్నాయి, చూసారా? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ అని అడుగుతారు. ఎటువంటి వాటికి రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్ ఇవి క్రియేట్ చేయాలి. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. సో రికన్సిలేషన్ అకౌంట్ అనేది దేని కిందకి వస్తుంది? యాక్చువల్గా మనకి కరెంట్ లయబిలిటీస్ లో తీసుకుందాం. కరెంట్ లయబిలిటీస్ నెంబర్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ లేదా OBD4కి వెళ్ళండి. మనం GL గ్రూప్స్ ఎక్కడి నుంచి పిక్ అవుతాయి? OBD4 లో ఉంటాయి. ఆ నెంబర్ రేంజ్ తీసుకోవాలి. వెళ్ళండి, OBD4. OBD4కి వెళ్ళిన వెంటనే ఏం చేయాలి? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ GL గ్రూప్స్ అన్ని కూడా మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అయి ఉంటాయి. పొజిషన్కి వెళ్ళండి. OBD4 లో వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలి? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి GL గ్రూప్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ నెంబర్ ఎంత ఉంది? 100, 500. అదిగో చూడండి, వెళ్ళండి, FS00 నెంబర్ ఎంత ఉంది? 100, 500. చూసారా? కరెంట్ లయబిలిటీ సెలెక్ట్ చేయండి. ఇది ఈ లైన్ ఇదన్నమాట. ఈ గ్రూప్ లో క్రియేట్ చేస్తున్నాం. 100, 500. వెళ్ళండి, FS00. క్రియేట్ చేయండి సార్, క్రియేట్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళి 100, 500 ఇవ్వాలి.
కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండార్ రికాన్ అని టైప్ చేయండి. డొమెస్టిక్ వెండార్ డొమెస్టిక్ వెండార్ అని టైప్ చేసి ఆర్ఈసి అని ఇవ్వండి. మనకు అర్థం అవుతుంది అట్లా ఉంటే. డొమెస్టిక్ వెండార్ ఆర్ఈసి లాస్ట్ లో కింద లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండార్ రికాన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, ఇక్కడ చూడండి. వెయిట్ అక్కడ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అని చూసారా? రికన్సిలేషన్ అకౌంట్ టైప్ కొంచెం క్రింద రికాన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ అసెట్స్ రికన్సిలేషన్ అకౌంట్ వీటి క్రియేట్ చేయాలి. అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ వీటి క్రియేట్ చేయాలి. సో మనం వెండార్ రికన్సిలేషన్ కాబట్టి వెండార్ తీసుకుంటున్నాం. ఇంటర్వ్యూ క్వశ్చన్, నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్స్ వెండార్స్, కస్టమర్స్, అసెట్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. ఓకేనా? వెండార్ ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఇక్కడ G067 వస్తుంది. రికన్సిలేషన్ అకౌంట్ కదా ఇది. డ్రాప్ డౌన్ చేసి చూడండి. G067 అంటే ఏంటో చూడండి. G067 రికన్సిలేషన్ అకౌంట్ సేవ్ చేయండి. సేమ్ అలాగే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కదా. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. 100-501. టైప్ డిస్క్రిప్షన్. మీరు సండరీ క్రియేటర్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ లయబిలిటీ తీసుకుంటున్నాం కదా, సండరీ క్రియేటర్స్ లో కూడా తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ టోటల్ గా తీసుకోదు. రికాన్ అకౌంట్ వెండర్ INTR ఇవ్వండి. ఇంటర్నేషనల్ తీసుకోదు, INTR. ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ ఏం తీసుకోవాలి? రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ తీసుకోవాలి. వెండర్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అండ్ సేవ్. సేవ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ సేమ్ క్రియేట్ చేయండి.
సేవ్ చేయండి. అయిపోయిందా? సేవ్ చేయండి. త్రీ టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేసాం. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ ఏముందో చూడండి. ఇక్కడ లేదు యాక్చువల్గా. చూడండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, చూడండి నోట్ చేసుకోండి. OBA3కి వెళ్ళండి. OBA3 ఎస్ఏపి డైరెక్ట్గా OBA3కి వెళ్ళండి. OBA3 డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. OBA3 అంటే ఏంటి? డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? నివెంట్రీకి వెళ్ళండి. టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ అంటే ఏంటి? టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. మనకి ఎస్ఏపిలో టాలరెన్స్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, GL టాలరెన్స్ గ్రూప్, వెండార్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్స్. 4 టైప్స్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయని చెప్పాను మీకు నేను, గుర్తుందా? సో ఇది మనం వెండార్ కి, కస్టమర్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. మీ కంపెనీ కూడా ఇచ్చారు కింద, మీ టాలరెన్స్ గ్రూప్ కూడా ఇవ్వండి. మీ TAVC ఇవ్వండి. TA అంటే మీ కంపెనీ కోడ్, V అంటే వెండార్, C అంటే కస్టమర్. VC డిస్క్రిప్షన్ ఉంది. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండార్ అండ్ కస్టమర్. సార్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఒకటి వదిలేసాం కదా సార్, అదే ఆ కాంప్లికేషన్ సార్ ఇది? అది కాదండి, అది వేరేది. అది GL టాలరెన్స్ గ్రూప్. ఇది పార్ట్ ఆఫ్ ది అకౌంట్ పేయబుల్ అండి. ఇంతకుముందు మనం వదిలేసింది GL కి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్. అది తర్వాత చేస్తాం మనం. ఇది వెండార్ కి, కస్టమర్ కి ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ అవుతుంది. వీళ్ళకి సంబంధించిన సాక్రిఫైస్ అమౌంట్స్ కానీ, డిస్కౌంట్స్ అవన్నీ ఇవ్వడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట, ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది. ఓకేనా? కింద గెయిన్ అండ్ లాస్ దగ్గర 100, 5%, 100 అలా ఇవ్వండి. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది వెండార్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఎంటర్ సేవ్. ఓకే, క్లియర్ కదా? ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో చూడండి. వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఎస్ఏపి కదా, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ నోట్ చేయండి. యాక్చువల్ వెండార్ క్రియేషన్ కదా, ఇది అలా ఉంచండి. కొంచెం కింద నోట్ చేయండి, టైప్ చేయండి. నేను చెప్పిన టైప్ చేయండి. కింద అక్కడ టైప్ చేయండి సార్. ఇక్కడ ఉంది సార్, XK01, FK01, XK02, FK02 టైప్ చేయండి. XK02, FK02, XK03, FK03. ఓకే, FK05, FK05, XK05 and FK05. చూడండి, ఈ టీ కోడ్స్ అన్ని ఒకే టీ కోడ్ తెలుసా మీకు? ఇప్పుడు X తో స్టార్ట్ అయింది కదా, XK01, FK01 వెండార్ క్రియేషన్ టైప్ చేయండి. అక్కడ వెండార్ క్రియేషన్ టైప్ చేయండి. వెండార్ చేంజ్, నెక్స్ట్ వన్. వెండార్ డిస్ప్లే,
బ్లాక్ అండ్ అన్బ్లాక్ వెండార్. చూడండి ఎక్స్ తో స్టార్ట్ అయినాయి కదా, ఒకే పేజీలో ఉంచండి అవి. ఒకే పేజ్కి మూవ్ చేయండి సార్. చూడండి XK01 FK01 వెండార్ క్రియేషన్, XK02 FK02 వెండార్ చేంజ్, XK03 FK03 వెండార్ డిస్ప్లే, XK05 FK05 బ్లాక్ అండ్ అన్బ్లాక్ వెండార్. ఈ టీ కోడ్స్ అనమాట. సో ఎక్స్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎంఎం వాళ్ళు ఉపయోగిస్తారండి. ఎంఎం XK01 XK02 XK03 XK05 ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఎంఎం, మెటీరియల్ మేనేజ్మెంట్. అలాగే ఎఫ్ తో స్టార్ట్ అయింది FK01 FK02 FK03 FK05 ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? ఇవన్నీ కూడా FI కన్సల్టెంట్. ఎక్స్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా వెండార్స్ కి సంబంధించినవి, సారీ ఎంఎం కి సంబంధించినవి. ఎఫ్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? FI కి సంబంధించినవి. ఎక్స్ సిరీస్ అంతా కూడా ఎంఎం, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఎక్స్ తో స్టార్ట్ అయినవి. ఎఫ్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎవరు ఉపయోగిస్తారు? FICO, FI కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. సో ఎక్స్ తో మనం కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఏటీ కోడ్ అనేది దేనికి సంబంధించిందో చెప్తున్నాను. ఇవన్నీ ఈసీసీలో ఉపయోగిస్తామండి. S/4HANA సర్వర్లో ఈ టీ కోడ్స్ అన్ని ఉపయోగించరు. టీ కోడ్స్ అన్ని కూడా S/4HANAలో వాడరు. అక్కడ ఏమంటారు దీన్ని? టీ కోడ్స్ అన్నిటి బదులు ఒకే టీ కోడ్ కింద మర్జ్ చేశారు. మర్జ్డ్ ఒకే టీ కోడ్ కింద కన్వర్ట్ చేశారు. బీపీ టైప్ చేయండి. బీపీ కింద టైప్ చేయండి. బీపీ అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ పార్ట్నర్. బీపీ S/4HANAలో ఈ టీ కోడ్స్ ఏమీ పనిచేయవు. ఒక బీపీ టీ కోడ్స్ తోనే అన్ని చేసేయచ్చు. ఒక్క బీపీ టీ కోడ్ తోనే అన్ని చేయొచ్చు. ఎక్స్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా టీ కోడ్స్ అన్ని కూడా బిలాంగ్స్ టు ఎంఎం. ఎఫ్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా FI. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్. S/4HANAలో బీపీ టీ కోడ్ ద్వారా చేస్తారు. ఇవన్నీ చేసేయచ్చు. అందుకే S/4HANA సింప్లిఫై చేశారు. S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు దీన్ని. ఓకేనా? బీపీ ద్వారా చేస్తాం. ఓకేనా? ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంతా కూడా మనం పాత్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు. సరే SIPలోకి వెళ్ళండి. /n ఇచ్చేసి హోమ్ స్క్రీన్కి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్. చూసారా? FK01 FK02 FK03 FK05 FK06 కూడా ఉంది. వెండార్ క్రియేషన్. FI కైతే ఇలా వస్తుంది. ఎంఎం కైతే ఎక్స్ తో స్టార్ట్ అవుతుంది. ఎఫ్ ఉండదు అక్కడ. ఓకేనా? ఎండ్ యూజర్ యాక్టివిటీ అంతా కూడా కమాండింగ్ ఫీల్డ్ లో FK01 ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో ఇక్కడ క్రియేట్ చేస్తాం. XK01 ఇవ్వండి. కరెక్ట్ ఇవ్వండి. XK01 ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ యాడ్ అయింది చూసారా? పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఎంఎం లో ఉంటుంది. FK01 లో పర్చేజ్ ఆర్గనైజేషన్ కనిపించదు. సో ఓకే, మనం XK01 ద్వారా క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. XK01 వెండార్ క్రియేషన్ ఆర్ FK01 వెండార్ క్రియేషన్. ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఇచ్చాం. తర్వాత అకౌంట్ గ్రూప్, డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ తీసుకోవాలి. మీరు మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి చెప్తాను. ఫస్ట్ అక్కడ కాదు, అకౌంట్ గ్రూప్ దగ్గర ఇవ్వాలి, అక్కడ కాదు.
ఇచ్చారా? చూడండి, వెయిట్ చూడండి. మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ తీసుకోవాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ తీసుకోవాలి. ఓకేనా? సో మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వండి. అంటే మీనింగ్ ఏంటి? ఈ వెండార్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతుంది. అండర్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్ we will create the domestic vendor. Under international vendor group we will create the international vendor. Under one time vendor group we will create the one time vendor. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇచ్చాం అంటే మనం క్రియేట్ చేసే వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాడు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు. సో ఈ డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో లోకల్ వెండార్స్ అనే వాళ్ళు యాడ్ అవుతారు. ఎంటర్ చేయండి. అకౌంట్ గ్రూప్ యూజర్ UXT నంబర్ స్పెసిఫై ది అకౌంట్ నంబరా? వెయిట్ ఒక ఎర్రర్ వస్తుంది. యాక్చువల్గా మనం అక్కడ రిమూవ్ చేశారు కదా, అయినా వస్తుంది ఏంటి? మీరు ఒక న్యూ సెషన్ తీసుకోండి. OBASకి వెళ్ళండి. OBAS కాదు, దీనికి వెళ్ళాలి మనం. XKN1 ఇంట్రోస్ పైన క్లిక్ చేయండి. అక్కడ EXT రిమూవ్ చేయమని చెప్పాను కదా, చేయలేదా? EXT తీసేయండి అక్కడ. ఆ ఎర్రర్ దాని వల్ల వస్తుంది. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సేవ్ అయిందా? అప్పుడు వెళ్ళండి, అక్కడ ఎంటర్ చేయండి. వెండార్ క్రియేట్ చేస్తున్నాం. చూసారా? అక్కడ టిక్ మార్క్ ఉంటే తీసేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఎందుకు పోను? కంపెనీ తీసుకోండి. నేమ్ ఇవ్వండి, ఏదైనా నేమ్ ఇవ్వండి, వెండార్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఇవ్వండి సార్. యాక్చువల్లీ వెండార్ నేమ్ ఎలా ఇవ్వాలంటే శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్, రమణ ఎంటర్ప్రైజెస్ అట్లా ఇవ్వాలి. ఇచ్చారా? కింద వెళ్ళండి, స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ దగ్గర నేమ్ ఇవ్వండి సార్. స్ట్రీట్ దగ్గర ఏదైనా నేమ్ ఇవ్వాలి. రీజన్ దగ్గర రీజన్ వెయిట్ చూడండి. స్ట్రీట్ ఇచ్చారు కదా, హౌస్ నేమ్ ఉంది కదా, హౌస్ నేమ్ ఇవ్వండి. పైన హౌస్ నంబర్, ఫస్ట్ స్ట్రీట్ ఇచ్చారు, మెయిన్ రోడ్ అన్నారు. హౌస్ నంబర్ 1 2 3. నెక్స్ట్ పోస్టల్ కోడ్, సిటీ ఇవ్వండి. సిటీ పోస్టల్ కోడ్ ఇలా ఇవ్వాలి. ఈ ఫార్మేట్ అనేది ఫాలో అవ్వాలి. సిటీ, రీజన్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎంటర్ చేయండి, ఇంకేం అవసరం లేదు.
ఇవి మ్యాండేటరీ ఇవ్వాలండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ అడుగుతుంది. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్, మనం FS00 జస్ట్ క్రియేట్ చేసాం. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తే వన్ టైం వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఓకేనా? సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తాం. ఐఎమ్ సారీ, మనం డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. మీరు వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. క్లియర్ కదా? షార్ట్ కీ ఇవ్వండి. షార్ట్ కీ చూడండి. షార్ట్ కీ అనేది ఏం తీసుకోవాలి? యాక్చువల్గా 001 కాదు, వెండార్ నంబర్ తీసుకోవాలి. GL కి 01 తీసుకున్నాం. ఇక్కడ వెండార్ నంబర్ ఉంటుంది చూడండి. వన్ టూ ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఉంటుంది. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 తీసుకోండి. A4 ఇవ్వండి సార్. ఎంటర్ చేయండి. ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001 మళ్ళీ ఎంటర్ కొట్టేశారు. ఒకసారి కొట్టాలి. మీరు ఏంది ఇట్లా చేస్తే ఎట్లండి బాబు? కింద ప్రీవియస్ టెస్ట్ ఉంటుంది. కింద చూడండి. నెక్స్ట్ ప్రీవియస్ ఎంట్రీ. వెళ్ళండి. వెరీ గుడ్, వెళ్ళండి. పేమెంట్ టర్మ్ ఎంత ఇవ్వాలి? 0001 చెప్తాను. పేమెంట్ టర్మ్ అనేది సపరేట్ కాన్సెప్ట్. ఇది ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. 0001 అంటే ఏంటో తెలుస్తుంది మీకు. పేమెంట్ టర్మ్ 0001. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ డ్యూ నెట్ అని చూసారా? డ్యూ నెట్ ఇవ్వండి. ఇవ్వండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ కూడా ఇవ్వాలి. మనం చాలా వెండర్స్ క్రియేట్ చేస్తాం కోర్స్ అయ్యే టైంకి. వెండర్ మాస్టర్ అంటారు. S/4HANAలో BP బిజినెస్ పార్ట్నర్ అంటారు. ECCలో వెండర్ మాస్టర్ అంటారు. S/4HANAలో BP బిజినెస్ పార్ట్నర్ అంటారు. సేవ్ చేయండి. ఇక్కడ కూడా ఒక ఎర్రర్ వచ్చి, ఇంకొక ఎర్రర్ వచ్చింది చూడండి మనకి. ఇక్కడ కూడా ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఇది ఎందువల్ల వస్తుందంటే ఇది డూప్లికేట్ ఎంట్రీస్ వస్తుంటాయి. యాక్చువల్గా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి నంబర్ రేంజ్ అనేది 01 ఇచ్చాం కదా. ఒక పని చేయండి. OBASకి వెళ్ళండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? నంబర్ రేంజ్ సిస్టమ్ లో ఆల్రెడీ స్టాండర్డ్ గా క్రియేట్ చేసి తీసుకున్నాం కదా. వెళ్ళండి. OBAS పొజిషన్కి వెళ్ళండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. 02 ఇవ్వండి. 1 తీసేసి 02 ఇవ్వండి. అక్కడ ఇది ఆల్రెడీ యూజ్ చేసేసారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. 02 సేవ్ చేయండి. కంప్లీటెడ్. సో మళ్ళీ వెండర్ క్రియేట్ చేద్దాం. చూడండి. XK01 వెండర్ క్రియేషన్. 2 ఎర్రర్స్ ఫామ్ అయినాయి. ఎందువల్ల వచ్చినాయి చూడండి. ఏం చేశానో చూడండి. ఎర్రర్స్ అనేవి నేర్చుకోవాలి. 50 ఎర్రర్స్ నేర్చుకోవాలి మినిమం మీరు కోర్స్ అయ్యే టైంకి. సో మళ్ళీ వెండర్ క్రియేట్ చేస్తాం. XK01. సో చూడండి. కంపెనీ కోడ్ తీసుకోవాలి ఫస్ట్, తర్వాత గ్రూప్ తీసుకోవాలి. ఏ గ్రూప్ ఇది? డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకున్నాం. అంటే ఏంటి? మనం డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం. లోకల్ వెండర్. ఓకేనా? డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి కంపెనీ తీసుకోండి. నేమ్ ఇవ్వండి.
శివ ఎంటర్ప్రైజెస్, రమణ ఎంటర్ప్రైజ్, మీ ఇష్టం ఇవ్వండి. నెక్స్ట్ స్ట్రీట్, సిటీ, కంట్రీ, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్, ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎంటర్ చేయండి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేయాలి. మనం FS00 తీసుకున్నాం. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. చెప్తాను మీకు ఇవన్నీ. వెండార్ నంబర్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4, ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ లో మెసేజ్ ఫామ్ అని చూసారా? వెండర్ వాస్ క్రియేటెడ్ ఇట్లా వస్తుంది. అంటే ఒక వెండర్ ని మనం క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? వెండర్ మాస్టర్ ని క్రియేట్ చేస్తాం. ఇట్లా మీరు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు. 100, 200. ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, మాన్యువల్ క్రియేషన్ అనేది ఉండదు. LSMW అని ఒక టూల్ ఉంటుంది. దాని ద్వారా క్రియేట్ చేస్తారు. ఎట్ ఏ టైం 100 వెండర్స్, 200 వెండర్స్ క్రియేట్ చేస్తారు. LSMW అంటారు. డెమో కాబట్టి మాన్యువల్ గా చేస్తున్నాం. ఒకవేళ మాన్యువల్ గా చేయాల్సి వచ్చినా కూడా చేయాలి ప్రాజెక్ట్ లో. బట్ మాస్టర్ డేటా టీమ్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. మాస్టర్ డేటా టీమ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఓకేనా? మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. క్లియర్ కదా? మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఇది మాన్యువల్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుంది? మాన్యువల్ గా చేయాల్సి ఉండొచ్చు, లేదంటే LSMW అనేది ఒక టూల్ ఉంటుంది. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ECC LSMW, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. S/4HANAలో LTMC అంటారు. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ECCలో LSMW, S/4HANAలో LTMC ఉపయోగిస్తారు. ఉపయోగించి ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం క్రియేట్ చేసేస్తారు. అంటే ఎక్సెల్ లో అప్లోడ్ చేసి ఆ షీట్ మొత్తం కూడా SAP లోకి మ్యాప్ చేసేస్తారు. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. మనం వెండార్ క్రియేట్ చేసాం. సో వెండార్ క్రియేట్ చేసిన తర్వాత మామూలు వెండార్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేసాం అనుకోండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? టైప్ చేయండి. పర్చేజ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండార్. పర్చేజ్ అకౌంట్ టు వెండర్ అకౌంట్ సార్. కరెక్ట్ ఆన్సర్. సో మన దగ్గర వెండార్ రెడీగా ఉన్నారు. పర్చేజ్ రా మెటీరియల్ అకౌంట్ టు వెండార్ టైప్ చేయండి. ఓకేనా? పర్చేజ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండార్. సో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? రా మెటీరియల్ అకౌంట్ టు వెండార్. రా మెటీరియల్ అకౌంట్ టు రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండార్ క్రెడిట్ అవుతుంది. సార్ అకౌంట్ పక్కన డెటర్ రావాలి సార్. రా మెటీరియల్ అకౌంట్ డేటా
సో నేను చూడలేదు. రా మెటీరియల్ అకౌంట్ ఏసీ తర్వాత డిఆర్ అని టైప్ చేయండి. డిఆర్ డెబిట్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండార్ అనేవాడు క్రియేట్ అవుతాడు. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, ఇది ఎంట్రీ. కింద మళ్ళీ రా మెటీరియల్ ఎందుకు తీసేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. వెండార్ మన దగ్గర రెడీగా ఉన్నాడు. మరి రా మెటీరియల్ కూడా కావాలి కదా. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ జిఎల్ అండ్ క్రెడిట్ జిఎల్ మ్యాండేటరీగా కావాలి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ జిఎల్ అండ్ క్రెడిట్ జిఎల్ ఉండాలి. కాబట్టి మన దగ్గర వెండార్ రెడీగా ఉన్నాడు, క్రియేట్ చేసేసాం. మరి రా మెటీరియల్ కూడా క్రియేట్ చేయాలి. వెళ్ళండి, రా మెటీరియల్ ఎక్కడ క్రియేట్ చేద్దాం? FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేయాలి. కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేద్దాం. కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. క్రియేషన్ నెంబర్ తీసుకోండి, లాస్ట్ నెంబర్ 200 104 కదా, 105 తీసుకుంటున్నాం. comes under balance sheet. Raw material account. Long text code raw material account. Line item display, short key 001. G001 and save. కంటిన్యూ చేయండి. ఓకేనా సార్? సార్ చెప్పండి సార్. ఆ ఇప్పుడు మనం వెండర్ దగ్గర పర్చేస్ చేస్తే రా మెటీరియల్ అకౌంట్ అయ్యేటట్టు వెండర్ అని పోయి ఎంట్రీ చేస్తాం సార్. అదే ఒకవేళ మెటీరియల్ పర్చేస్ చేస్తే సార్ ఇన్వెంటరీ ఎనీ యాక్చువల్గా రా మెటీరియల్ అని కాదండి, ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్. మీరు ఏ ఎక్స్పెన్సెస్ అయితే అవుతుందో అది డెబిట్ చేసుకోవాలి. ఓకే సార్. ఎనీ అంటే ఒకవేళ మెటీరియల్ అయితే సార్, ఇప్పుడు స్టాక్ మెటీరియల్ అయితే మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అండి. మీరు ఏది పర్చేస్ చేస్తే అది. ఓకే సార్. రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, లేదంటే ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్. ఓకే సార్. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేశాడు, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూడ మీద రెంట్ తీసుకున్నారు మీ కంపెనీ వాళ్ళు, రెంట్ అకౌంట్ డేటా టు వెండర్ అని కూడా చెప్పచ్చు. ఎనీ సర్వీస్. ఓకేనా? ఓకే షీట్ ఓపెన్ చేయండి. రా మెటీరియల్ అని చెప్పేదానికన్నా ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్ అని చెప్పచ్చు. వెళ్ళండి, క్రిందికి రండి. చూడండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. చూడండి ఎంట్రీ పోస్టింగ్ ఏమని చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. FB60కి వెళ్ళండి. FB60 ఫస్ట్ మీ కంపెనీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వెండార్ తీసుకోండి. మనం ఒక వెండార్ని క్రియేట్ చేసాం, మీ కంపెనీ కూడా కరెక్టే ఉంది. డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి. మీరు ఎంటర్ ఇచ్చినట్లు ఉన్నారు. /n FB60 ఇవ్వండి. మళ్ళీ ఎంటర్ ఇవ్వద్దండి, డ్రాప్ డౌన్ చేసి వెండర్ ఇవ్వండి.
సో ఇది మనం క్రియేట్ చేసాం. వెండర్ ఇన్వాయిస్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఎంటర్ ఇవ్వద్దు. తర్వాత టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ కింద డెబిట్, డెబిట్ దగ్గర ఏం చేయాలి, డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, రా మెటీరియల్ తీసుకోవాలి. ఎంటర్ ఇవ్వకండి, డ్రాప్ డౌన్ చేయండి సార్. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ తీసుకోండి, రా మెటీరియల్ తీసుకోవాలి. ఏం తీసుకున్నారు మీరు? అది రా మెటీరియల్ అంటే తీసుకోవాల్సింది. కన్ని చేయండి. అమౌంట్ ఇవ్వండి 50,000. రా మెటీరియల్ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది, పైన వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. ఎంటర్ చేయండి, ఎంటర్. అయ్యో చూడండి, మీరు ఏమైంది ఇలా వస్తుంది మీకు? అక్కడ కింద ఎక్కడికో వెళ్ళిపోయింది మీరు ఇచ్చేది, మీరు మూవ్ చేసేస్తున్నారు. ఏం చెప్పండి, సిమ్యులేట్ చేయండి, అవుతుందో చూద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వాలి అది ఇన్పుట్స్. ఇన్పుట్స్ సిమ్యులేట్ చేయండి. సరే కరెక్టే ఉందిలే. చూడండి, రా మెటీరియల్ 40 చూసారు, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ 31, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. రా మెటీరియల్ 40, మామూలుగా ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 40 డెబిట్ 50 క్రెడిట్ కదా. ఇక్కడ రా మెటీరియల్ 40, వెండర్ అకౌంట్ 31 అవుతుంది. డాక్యుమెంట్ టైప్ ఏముంది పైన చూడండి, కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. ఇది కేఆర్ డాక్యుమెంట్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ, కేఆర్ డాక్యుమెంట్. మిగిలినవన్నీ మీకు తెలుసు. ఐఎన్ఆర్ అంటే ఏంటి, కంపెనీ కూడా, ఇవన్నీ మనం చేసినవే. ఓకే, సిమ్యులేట్ చేసాం. సేవ్ చేయండి. మీ నెట్వర్క్ స్లో వస్తుంది, నాకు స్లో ఉందా? డాక్యుమెంట్ నెంబర్ 1001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి, అది డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఏంటండి? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి సార్, అక్కడికి ఎందుకు వెళ్తారు? టాప్ లో డాక్యుమెంట్ ఆప్షన్ ఉంది, అది రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ 40 డెబిట్ 31 క్రెడిట్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి, /n FBL1N. స్క్రీన్ షేర్ చేశారు ఎవరో, కానీ నెట్ కొంచెం స్లో ఉంది, లిటిల్ బిట్ చెక్ చేసుకోండి. FBL1N ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు, రెడ్ బల్బ్ ఉంది ఇక్కడ. ఓకేనా? అంటే ఏంటి? ఇన్వాయిస్ మనం క్లియర్ చేయాలి, రేపు చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ రేపు చెప్తాను మీకు నేను. ఎంట్రీ పోస్ట్ చేసేసాం, అయిపోయింది. అకౌంట్ పేయబుల్ అనేది చేసేసాం కాన్ఫిగరేషన్స్. తర్వాత ఏం చేస్తాము? ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము, క్లియర్ చేస్తాం. వీటిలో క్లియరింగ్స్ టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్, ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఎస్ సార్ నో, మాట్లాడండి. అకౌంట్ పేయబుల్ అనేది కంప్లీట్ చేశాను, మొత్తం చదవండి. నేను చెప్పి ఏమైతే ఇంపార్టెంట్ అని చెప్పాను అవన్నీ చదవండి. రేపు మార్నింగ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో కూడా చెప్తాను మీకు. రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్,
వెండర్ అండ్ కస్టమర్ ఇస్ సబ్ లెడ్జర్. క్లియరా? అర్థమైందా లేదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి నాకు. రైట్. సో రేపు మార్నింగ్ మనం రెడ్ బల్బ్ లో ఉంది పెండింగ్ అన్నమాట. ఇవన్నీ క్లియర్ చేద్దాం, రేపు చేద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్. రేపు క్లాస్ ఉందా సార్? రేపు పెట్టుకుందామా క్లాసు? రేపు హాలిడే తీసుకుంటారా? నేనైతే చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ ఓకే అంటే జాయిన్ అవుదాం, లేదంటే మండే రోజు పెట్టుకుందాం. మండే పెట్టుకుందాం సార్, అంటే రివిజన్ చేసుకోవడం. మండే పెట్టుకుందామా? ఓకేనండి, మండే పెట్టుకుందాము. ప్రాపర్ గా నేర్చుకోండి అంతా కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.